ఏందోనోళ్ళ ఈ నడుమ దుసుకున్నప్పుడల్లా అద్దపావు జుట్టు కూడా వస్తుంది. గిట్లా ఏళ్ళతోటి జుట్టు సవరించుకుంటే అయిపోయి గోడకు నసున్నని రాలినట్టే రాలుతుంది జుట్టు. ఎన్ని నూనెలు వాడినా, ఎన్ని షాంపూలు మార్చినా, ఇన్స్టాలో చెప్పే ఎన్ని చిట్కాలు ఫాలో అయినా డిప్రెషన్ పెరుగుతుంది, కానీ జుట్టు రాలుడైతే ఆగుతలేదు. వల్ల దుసినప్పుడల్లా 10 గళ్ళ పూసలు రాలుతూనే ఉన్నాయి. మనకే గింత బాధ అవుతుంటే గా మహారాష్ట్రలో ఓ ఊరోళ్ళకైతే నెత్తి దూసుకుందామంటే బుగులవుతుందట. నెత్తి మీద చెయ్యి పెడితే చాలు సౌరం ఊడొచ్చినట్టే బాల్పోసలన్నీ కందిపప్పు పొట్టు ఊసినట్టే ఊస్తున్నాయట. ఉట్టికి 4 షేరులు తెగినట్టు ఊరందరి నెత్తి ఎంటికలు పట్ట పట్ట రాలిపోతున్నాయట. వారం రోజులల్లా 50 మంది నెత్తులు బోడగుండ్లైనాయట. ఇంకొందరికేమో బట్టతలలైనాయట. నెత్తి మీద చెయ్యి పెట్టి బాల్పోసలను అటు ఇటు అనేందుకు గజ్జు అంటున్నారట జనం. చిన్నపొరల నుంచి పెద్దోళ్ళ దాకా అందరి నెత్తి ఎంటికలు గొర్రెపెంటికలు లెక్కనే రాలిపడుతున్నాయట. అద్దం ముంగడ బోడగుండ్లు బట్టతలాలతోటి మొఖాలు చూసుకొని శోకాలు పెడుతున్నారట జనాలు. మహారాష్ట్ర బుల్దానా జిల్లాలున్న బోర్గావ్, కల్వాడు, ఇంగ్నా అనే ఊర్లల్లో అవుతున్నదట ఈ కథ. మంది అందరికి గుండ్లు ఫుట్బాల్ గ్రౌండ్లు అయినట్టు నున్నగా అవుతుండే వరకు సర్పంచులు ఆఫీసర్లకు ఫిర్యాదులు ఇచ్చిరట. దాంతో సర్కారు డాక్టర్లు ఊర్లోకి పోయి జనాల నెత్తి దువ్వి చూసిరు. ఊర్లే నీళ్లు, ఎంటికలు, స్కిన్ శాంపిల్స్ తీసుకొని ల్యాబ్కు పంపిరట. అయితే డాక్టర్లు మాత్రం ఊర్లో ఎరువుల కారణంగానే నీళ్లు కలుషితం అవుతున్నాయి, జుట్టు రాలిపోతున్నదని ప్రాథమికంగా ఎరకబట్టిరట. ఇక రిపోర్ట్ వచ్చినాక వివరంగా తెలుస్తున్నదని చెప్తున్నారు. పాపం పెళ్లి కాని పోరలకు జుట్టు ఊడిపోతే ఎంత గోసు ఉంటది ఏం కథ.